బాగా లావుగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ సెట్ అయ్యేలా చాలామందికి బ్లౌజ్ సెట్ అవుతుంది కదండి. కానీ ఇలా కుడితే చాలా వరకు బాగా సెట్ అవుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా వాళ్ళ ఆది బ్లౌజ్ అనేది తీసుకొని లూజ్ అనేది ఆమ్రౌన్ నుంచి ఆమ్రౌన్ వరకు ఎంత ఉందో అనేది చూసుకోవాలి. ఈ బ్లౌజ్కి వచ్చేసి 26 అయితే ఉంది. ఇప్పుడు పొడవు ఎంత ఉంది, షోల్డర్ నుంచి మనం చూసుకోవాలండి. 16.5 ఉంది. మనం 17.5 వరకు ఫోల్డింగ్కి అది ఉండాలి కదా, 17.5 వరకు తీసుకుంటాము. ఇప్పుడు క్లాత్ అనేది మనం 2 ఫోల్డింగ్ మీద లైనింగ్ వేసుకుని ఇప్పుడు లూజ్ వచ్చేసి 13 ఉందో లేదో చూసుకుని వేసుకోవాలండి. పొడవు వచ్చేసి 17.5 వరకు మనం పెట్టుకున్నాము. ఇది అంతేకాకుండా కొంచెం బ్లౌజ్ అనేది భుజాలు అనేది జారుతుంది కూడా. భుజాలు జారకుండా ఏం చేయాలో అనేది వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం బ్లౌజ్ అనేది తీసుకుని కరెక్ట్గా ఇలా వేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ అనేది లోపలికి వేసుకుని మడుచుకుని ఇలా కరెక్ట్గా బ్యాక్ నెక్ అనేది మెజర్ చేసుకోవాలి. మనం నెక్ దగ్గర ఒక డాటు, మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకున్నాము. కొంచెం భుజాలు జారుతున్నాయి అంటున్నారు కాబట్టి కొంచెం లోపలికి అనేది మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా పెట్టుకుంటే సరిపోద్ది. భుజాలు జారుతున్నాయి కాబట్టి అంత గ్యాప్ అనేది మనం పెడితే సరిపోద్దండి. ఈ బ్లౌజ్కి కొంచెం ఫ్రంట్కి అనేది పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనం షోల్డర్ అనేది మార్క్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఆమ్రాన్ కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు రౌండ్ తీసుకుంటే సరిపోద్ది. బాక్స్లో డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఇదైతే బ్యాక్ నెక్ అండి. ఇలా కుడితే ఎవరికైనా సెట్ అయిపోతుంది. చాలా ఈజీగా అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఆల్రెడీ ఆ పార్ట్ వచ్చింది కదా, ఆ పార్ట్ మనకు 3 ఇంచెస్ వరకు మనం ఇలా ఈ షేప్లో అనేది మనం వేసుకుని 3 ఇంచెస్ వరకు అనేది ఫోల్డింగ్ అనేది వేసుకోవాలండి. ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ నెక్ ఉక్సులు పట్టి దగ్గర నుంచే తీసుకుని మనం ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇది ఎలా ఉందో అలాగా మనం కట్ చేసుకుని ఆమ్రాన్ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ ఆమ్రాన్ నుంచి ఆమ్రాన్ వరకు ఎంత ఉందో మనకి సేప్ పట్టే వరకు ఒక మార్క్ అనేది వేసుకోవాలండి. అలా వేసుకున్నాక డ్రా అనేది చేసుకుని ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 4.5 ఇంచెస్ అనేది మనకు ఉంటే కరెక్ట్గా సరిపోద్దండి. ఇప్పుడు కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా కుడితే బ్లౌజ్ అయినా చాలా ఈజీగా సెట్ అవుతుంది. ఫ్రంట్ నెక్ ఎప్పుడు కూడా ఆమ్రాన్ అనేది కొంచెం లోతు తీసుకోవాలి. డాట్స్ కూడా ఇలా తీసుకుంటే రెండు కూడా సమానంగా అనేది వస్తుంది. ఇప్పుడు మిడిల్కి ఒకటి, ఆమ్రాన్ దగ్గర ఒకటి చేస్తే సరిపోతుంది. 3 డాట్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయి. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి ఫోల్డింగ్ ఎప్పుడు ఇలాగ పెట్టుకుంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఆమ్రాన్ నుంచి ఇలా వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ సరిపోతుందో లేదో అనేది మనం చూసుకుంటే సరిపోద్ది.
ఇలా సరిపోతే మనకి కరెక్ట్గా హ్యాండ్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుందండి. మిడిల్లో ఒక డాట్. ఫ్రంట్ నెక్ ఎప్పుడు కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి కొంచెం. ఫ్రంట్ నెక్ అని తెలియడం కోసం డాట్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు సేప్ పట్టి ఉక్సులు పట్టి అనేది కట్ చేసుకుంటున్నాను. సేమ్ అది ఎంత ఉందో అంత అనేది ఇంకొక పార్ట్ మీద అనేది కట్ చేసుకుంటున్నాను. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి మెడ ముక్కలు ఇలా అన్నీ కట్ చేసుకుంటున్నాము. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు.